హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? చదువుకుంటున్నారా లేదా? సో, ఈ రోజు వీడియో ఏంటి? ఈ రోజైతే ఇప్పుడే రూమ్‌కొచ్చాను. టైం 10:05 అవుతుంది. సో, ఈరోజు బాగా లేట్ అయింది. ఇంకా డే 2 ఎగ్జామ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేయాలి. సో, డే 2 ఎగ్జామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా రాసాను, ఎన్ని మార్క్స్ వచ్చాను, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని మిస్టేక్స్ అయినాయి అవన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఎగ్జామ్ స్టార్ట్ చేస్తున్నాను. 10:05 ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడే ఎగ్జామ్ కంప్లీట్ అయింది. ఎన్ని మార్క్స్ వచ్చినాయో తెలుసా? చూపిస్తాను. 31 మార్క్స్ వచ్చినాయి. 50కి 31 మార్క్స్ వచ్చాయి. మొత్తం పోయినాయి. జీకే మొత్తం పోయినాయి. 19 వచ్చి ఇన్కరెక్ట్, కరెక్ట్ వచ్చి 31. ఇప్పుడు ఏమేమి చూడాలి, ఏమేమి పోయినాయో చూడాలి. సో ఈ రోజు సిలబస్ వచ్చేసి ఈరోజు థర్డ్ డే సిలబస్ వచ్చేసి సైన్స్ లో సజీవుల ప్రపంచం టాపిక్. అది వచ్చేసి 4th క్లాస్ లో, 3rd క్లాస్ లో, 4th క్లాస్ లో, 6th క్లాస్ లో ఉంది. సజీవుల ప్రపంచం టాపిక్ 3rd క్లాస్ లో ఉంది, 4th క్లాస్ లో ఉంది, 6th క్లాస్ లో ఉంది, అలాగే 10th లో. సో అప్ టు 10th వరకు ఆ టాపిక్ మీద మొత్తం చదవాల్సి ఉంటుంది ఈ రోజు ఎగ్జామ్ కి. సో ఇప్పుడైతే ఏమేమి తప్పులు పోయినాయి ఒకసారి చెక్ చేసుకొని, జీకే మొత్తం పోయినాయి. చెప్పాను కదా, అసలు జీకే అస్సలు చదువుతుంటే అసలు కరగట్లేదు అనమాట. చదువుతుంటే వస్తూనే ఉంది. అందుకని జీకే కరెన్సీ వరకు ఒకటే చూశాను, ఇంకేం చూడలేదు. జీకే మొత్తం పోయింది. అన్ని ఎట్లా ఇచ్చినాడంటే క్వశ్చన్స్ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏబిసిడి అని ఇచ్చి ఏబి సరైనవి, బీసీ సరైనవి, సరికానివి ఇట్లా ఇచ్చినాడు అనమాట ఎక్కువగా. సో దానివల్ల కూడా పోయినాయి. సరే, మరి అయిపోయిన తర్వాత ఈ రోజు ఎగ్జామ్కి అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 11 అవుతుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ లో కలుద్దాం. బాయ్. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ 1:30 అయింది టైము. ఈరోజు సిలబస్ లో ఇంతవరకు ఆల్మోస్ట్ ఇంకా 10th క్లాస్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. సో 10th క్లాస్ ఆఫ్టర్నూన్ వరకు, 3rd 4th 6th కంప్లీట్ అయింది. ఇంకా 10th క్లాస్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. సో 10th క్లాస్ కూడా చదివేస్తే ఈ రోజు సిలబస్ కంప్లీట్ అవుతుంది. చూడాలి, 10th క్లాస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి అంతవరకు కంప్లీట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే లంచ్ ఫినిష్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో లంచ్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. లంచ్ టైం మాంస ఎగ్ రైస్ ఎగ్గే కనిపించట్లేదు. లోపల ఉంది ఎగ్. మాంస ఎగ్ రైస్. లంచ్ స్టార్ట్ చేస్తున్నాము. అయిపోయినాక నేనే కుకింగ్ డిపార్ట్మెంట్ నాదే. అక్క అసలు వండదు, ఒక్క రోజు కూడా వండదు. నేను బాక్స్ తెచ్చుకుంటాను కదా. బాక్స్ తెచ్చుకున్నా చూడు, వచ్చింది ఒక రోజు నేను వండి పెడతా మాంస అని అంది. అసలు అమ్మ నేను చేస్తే నీకు నచ్చదు మాంస, నువ్వు బాగా చేస్తావు కాబట్టి. మాంస తినేసాక తర్వాత మళ్ళీ ఇంకా స్టడీ స్టార్ట్ చేయాలి. బాయ్. మొత్తానికి ఈరోజు సిలబస్ అయితే కంప్లీట్ అయింది. మ్యాథ్స్ 10th క్లాస్, బయాలజీ 9th లెసన్ కంప్లీట్ చేసిన. థర్డ్ 4th 6th 10th సజీవుల ప్రపంచం టాపిక్ అయితే ఈరోజు కంప్లీట్ అయింది. అంటే ఇంకా నేను ఇంటికి బయలుదేరే అంటే ఇంకొక 1/2 అవర్ ఉంది ఇంటికి వెళ్ళడానికి. సో ఈ 1/2 అవర్ లోపల మళ్ళీ ఇంకొకసారి ఈ లెసన్ ని మళ్ళీ ఇంకొకసారి నేను పాయింట్స్ అవి నోట్ చేసుకున్నాను కదా, వాటన్నిటిని ఇంకొకసారి రివైజ్ చేసి చదివేసి అప్పుడు ఇంటికి బయలుదేరుతాను అనమాట. సో మొత్తానికి అయితే ఈరోజు కంప్లీట్ చేసిన. రోజు కొంచెం బ్యాలెన్స్ ఉంటుండే. నిన్న జీకే బ్యాలెన్స్ ఉండింది, మొన్న మేము సిలబస్ ని అర్థం చేసుకోవడంలో బ్యాలెన్స్ పడింది. ఈ రోజు అయితే ఫుల్ ఫిల్ గా అయితే చదివినాము అనుకుంటున్నాము. రేపు ఎగ్జామ్ రాస్తే కానీ తెలియదు. అంటే మనం ఒక్కసారి చదివి ఎగ్జామ్ రాస్తే అది మనకి అంటే ఆ టాపిక్ మీద ఒక గ్రిప్ అనేది ఉండదన్నమాట. దాన్ని 4-5 సార్లు రివిజన్ చేయాలి. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. రివిజన్ వల్లనే మనకి మార్క్స్ అనేవి వస్తాయి. సో ఒకసారి చదివేసి ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి అంటే అది కొంచెం కష్టమే. కానీ అస్సలు చదవకుండా ఉండడానికి, ఒకసారి చదివి రాయడానికి తేడా ఉంటుంది కదా. సో అందుకని అది ఒకసారైనా 2 సార్లు అయినా ఎన్నిసార్లు అయినా ఒకసారి చదివి రాస్తే బాగుంటుంది. మనం ఎంతవరకు నేర్చుకున్నాము అనేది, మనకి ఆ టాపిక్ ఎంతవరకు అర్థమైంది అనేది అర్థమవుతుంది కదా. సో అందుకోసమే అనమాట. మొత్తానికి అయితే ఈరోజు సిలబస్ కంప్లీట్ అయింది. ఎగ్జామ్ ఇప్పుడైతే మాన్సా రాస్తుంది, రేపు మార్నింగ్ నేను రాస్తాను. రాసిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది
నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదండి ఇవాళ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.